బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరాడు. వైసీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరాడు అంబటి రాయుడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు ఎంపీ లేదంటే పొన్నూరు అసెంబ్లీ స్థానాన్ని అంబటి రాయుడుకు వైసీపీ నుంచి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు ప్రస్తుతం వైసీపీలో చేరడం ఆసక్తిని రేపుతోంది. టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. మొదటి నుంచి కూడా అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారంటూ ప్రచారం సాగుతుంది. అలాగే పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండవా కప్పుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు పోటీ చేయడం ఖాయమనే తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిపోయారు. ఇక ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు అసెంబ్లీ స్థానం వైసీపీ కేటాయించే అవకాశం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? మాక్సిమం గుంటూరు పార్లమెంట్ నుంచి అంబటి రాయుడు బరిలో ఉంటారని తెలుస్తుంది. ఎంపీ బరిలో దింపే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తుంది. అంబటి రాయుడు ఇప్పటి వరకు వైసీపీ కండవ కప్పుకోకుండా ఆయన అక్కడ కార్యక్రమాలను చేస్తున్నారు. వైసీపీ అంతకుముందు కూడా జగన్ కలవడం తర్వాత వైసీపీకి సానుకూలంగా మాటలు ఇవన్నీ కూడా చేశారు. కానీ అధికారికంగా ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండవ కప్పుకుని వైసీపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఏదో ఒక చోట నుంచి ఖచ్చితంగా అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారనే నిర్ధారణ కనిపించింది. అయితే ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఆయన పోటీ చేస్తారని మనకంతున్న సమాచారం. ఒకవేళ గుంటూరు ఎంపీ కాకపోతే కనుక పొన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గుంటూరు అంబటి రాయుడు స్వస్థలం, ఆయన అక్కడే పుట్టి పొన్నూరు కూడా ఛాన్స్ ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే అంబటి రాయుడు గత 3-4 నెలలుగా పూర్తిగా గుంటూరు పార్లమెంట్ సంబంధించిన వివిధ నియోజకవర్గాల్లో అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడ లోకల్ వైసీపీ నేతలతో కలిసి తిరగడం ఇవన్నీ చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీగానే బరిలో ఉంటారని వైసీపీ మద్దతు తెలపడం, వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంతో ఆయన పూర్తిగా వైసీపీలో పోటీ చేస్తారని ప్రచారానికి ఈ రోజు నిజం జరిగిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ రోజు పార్టీ కండవా కప్పుకోవడంతో అంబటి రాయుడు ఎన్నికల బరిలో నిలవబోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే ఒకవైపున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ముద్రగడ పద్మనాభన్ కూడా పార్టీలో చేర్చుకుని ఆయన కూడా బరిలో దింపాలి. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాయుడు కూడా ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి గుంటూరు ఎంపీ కానీ లేకపోతే పొన్నూరు నుంచి దింపడం ద్వారా కొంత కాపు సామాజిక వర్గాన్ని కొంత తిప్పుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ లో ఉండడం, కాపు ఓటు బ్యాంక్ కొంత ఆ కూటమి వైపు వెళుతుందనే ఆలోచనలో ఆ దిశగా కూడా వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది. కాపుకు సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంత బలమైన నేతలు, కొంత చరిష్మా ఉన్న నేతల్ని పార్టీలో చేర్చుకోవడం లేకపోతే సీట్లు ఇవ్వడం ద్వారా ఓటు బ్యాంక్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందన్న భావనలోనే అటు ముద్రగాడిని మనం పిలిపించడం కానీ ఇప్పుడు తాజాగా అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం లేకపోతే గుంటూరు బరిలోన పొన్నూరు బరిలోన దింపడం లాంటివి చేస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే రాష్ట్ర స్థాయిలో కొంత చరిష్మా ఉన్నటువంటి నేతలను బరిలో దింపడం ద్వారా అది ఆ ఇంపాక్ట్ ని అన్ని నియోజకవర్గాలు చూపించుకోవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకును తిప్పుకోవచ్చు ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే అంబటి రాయుడు తెచ్చుకోవడం లేకపోతే ముద్రగాడిని పార్టీలో తీసుకొని ఆలోచన చేయడం, ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాయుడు ఏకంగా పార్టీలో చేరడం చూస్తే కనుక ఆ వ్యూహంలోనే భాగంగానే వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అంబటి రాయుడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా మీడియాతో మాట్లాడుకుండా వెళ్ళిపోయారు. రేపు అక్కడ గుంటూరు వెళ్ళి ఏదైనా మాట్లాడతారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అంబటి రాయుడు చేరిక అనేది కొంత అంటే లాంఛనంగా ఇంతకుముందు కూడా జాయిన్ అవుతారని ప్రచారం జరిగితే ఈ రోజు లాంఛనంగా ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. చూడాలి మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, గుంటూరు ఎంపీగా బరిలో ఉంటారా లేదా పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. గుంటూరు పార్లమెంట్ రేసులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ వస్తారనే ప్రచారం జరుగుతుంది. అసలు లేకపోతే మళ్ళీ మూడోసారి గల్లా జయదేవ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 2 సార్లు గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో ఒకవేళ అంబటి రాయుడు కనుక గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పటి వరకు వరుసగా 2014-19లో గల్లా జయదేవ్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వరుసగా అక్కడ గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈక్వేషన్స్ ఏమన్నా మారతాయా లేదని చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వైసీపీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి జాయినింగ్ కూడా కుల సామాజిక వర్గాల కోణంలోనే తీసుకుంటుంది. అంటే అక్కడ నియోజకవర్గాల్లో అక్కడ సమీకరణాలు సామాజిక సమీకరణ కోణంలోనే ఎవరు తీసుకున్నా కానీ అక్కడ అభ్యర్థిని పెట్టినా మార్పులు చేర్పులు చేపట్టినా ఆ సామాజిక వర్గ కోణాలు తీసుకున్న నేపథ్యంలో అంబటి రాయుడు చేరికి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలోనే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి అంబటి రాయుడు ఎక్కడి నుంచి బరిలో ఉంటారనే దానిపైన మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.
థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారు. గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే సాగుతుంది.